హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేమదుంపల పులుసు అండి. చేమదుంపలు అంటే చీమలు పట్టే దుంపలు, చీమ పుట్టలో పెరిగే దుంపలు కాదండి. చిన్నప్పటి నుంచి ఈ దుంపలు మా ఊర్లోనే చేమదుంపలు అని పిలుస్తారు. నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్లో పెట్టండి. ఈ దుంపలు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పులుసు ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగానే శుభ్రంగా కడుక్కొని 3 విజిల్స్ వేయనివ్వండి. తర్వాత తోలంతా తీసేసేయండి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో ఉన్న గరం మసాలాన్ని యాడ్ చేయండి. ఆ తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గర పనియండి. ఆ తర్వాత మనం ముందుగానే తీసుకున్న చీమదుంపలు కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకు ఎంత పులుసు కావాలంటే ఆ పులుసు అంతా యాడ్ చేసుకోండి. అందులో బెండకాయలు కూడా యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీరతోనే వేసుకొని 10 నిమిషాలు కుక్ చేస్తే మన పులుసు రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి